హలో ఎవ్రీవన్. నా పేరు రెడ్డి. నేను గత 3-4 ఇయర్స్ నుంచి ఎఫ్ఎన్ఓ ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నాను. సో నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏమి అంటే, చాలామంది నా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ దే ఆర్ ఆస్కింగ్ మీ లైక్ హౌ యూ ఆర్ డూయింగ్ ద ట్రేడ్. So I thought if I can do basic things about what and all I do, and if I give a detailed description of each indices, that would be more better. సో అందుకని ఈ వీడియో నేను చేస్తున్నాను. సో నేను చేసేది వచ్చి ఇంట్రాడే ఎఫ్ఎన్ఓ, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. ఓకే. సో ఇక్కడ నేను నా సజెషన్తో ఏ ఒక్కరిని నువ్వు ఇంట్రాడే ఈరోజు నుంచే స్టార్ట్ చేసేయమని, లేకపోతే అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ట్రేడ్ చేయమని నేను చెప్పట్లేదు. సో నేనేం చెప్తానంటే, దెర్ ఆర్ మెనీ ఫ్రీ డెమో యాప్స్ వేర్ యూ కెన్ యూటిలైజ్ ద ఫండ్స్ అండ్ యూ కెన్ డూ పేపర్ ట్రేడ్. పేపర్ ట్రేడ్ అంటే నీ అమౌంట్ ఏం నువ్వు యూజ్ చేయని అవసరం లేదు, బట్ యూ కెన్ డూ ఏ ట్రేడ్ టు సీ హౌ ఇట్ గోస్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రాడే చేయాలంటే మీకు మినిమం బేసిక్ థింగ్స్ ఏం కావాలంటే, ఫస్ట్ ఉన్న ఇండస్ట్రీస్ ఏమి, సో ఇండస్ట్రీస్ ఏమున్నాయి అండ్ ఏ రోజు ఏ ఎక్స్పైరీ ఉందని తెలుసుకోవాలి. ఓకేనా. దాన్ని నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎలా ఉంటుందంటే, మనకి యాక్చువల్లీ ఇండస్ట్రీస్ వచ్చి నిఫ్టీ 50, నిఫ్టీ బ్యాంక్ అండ్ నిఫ్టీ ఫిన్ సర్వీసెస్ అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ, బ్యాంక్ ఎక్స్ అండ్ దెన్ సెన్సెక్స్. ఓకే. సో అర్లియర్ ఇట్ వాజ్ లైక్ వీక్లీ 1 ఎక్స్పైరీ ఉండేది. ఐ మీన్ every Thursday, Wednesday we used to had expiries. But now it is not like that, and each day we have one indices expiry. Like Monday Nifty mid cap and bank X, and Tuesday fin nifty, and Wednesday bank nifty, థర్స్డే నిఫ్టీ 50 అండ్ ఫ్రైడే సెన్సెక్స్ ఉంది ఇప్పుడు. ఓకేనా. ఇవి ఎలా అంటే, ఇట్ విల్ బీ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ వీక్ బై వీక్. ఐ మీన్ టు సే ఎవ్రీ మండే ఈ ఇండస్ట్రీస్, నేను చెప్పిన ఇండస్ట్రీస్ అన్నీ ఎక్స్పైరీ ఉంటాయి. ఇన్ కేస్ ఏదైనా లీవ్ ఉంది అంటే, లెట్ అజ్యూమ్ దట్ మండే ఈజ్ ఏ హాలిడే. ఓకే. మండే ఈజ్ హాలిడే. సో మండే ఏం ఎక్స్పైరీ ఉంటుంది? నిఫ్టీ మిడ్ క్యాప్ అండ్ దెన్ బ్యాంక్ ఎక్స్. సో ఈరోజు మండే లీవ్ అంటే లాస్ట్ వీక్ ఫ్రైడేనే దాని ఎక్స్పైరీస్ ఉంటాయన్నమాట. సో అలా ట్రేడ్ అవుతాయి. సో మీకు ఒకసారి నేను ఆ వీడియో చూపిస్తాను, ఇండస్ట్రీస్ చూపిస్తాను. యూజువల్గా నేను జిరోదా యాప్ యూజ్ చేస్తున్నాను. ఓకేనా. నేను ఏం చేస్తాను, ఏ ఇండస్ట్రీస్ ఎలా ఉంటాయి అనేది మీకు చూపిస్తాను ఒకసారి. ఆ ఇండస్ట్రీస్ నేను చూపిస్తాను, అది నెక్స్ట్ వీడియోలో. బట్ ఈ వీడియో ఏమి అంటే, మీరు ట్రేడ్ చేయాలంటే మినిమం థింగ్స్ ఏమి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరే కానీ రియల్ మనీ ఇన్వెస్ట్ చేసేకపోవద్దండి. ఓకేనా. దట్ ఈజ్ ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏమి అంటే, నేను ఒక పేపర్ ట్రేడింగ్ యాప్ సజెస్ట్ చేస్తాను. దాన్ని బేస్ చేసుకొని మీరు డైలీ 1 or 2 లాట్స్తో ట్రేడ్ చేయండి. మేబీ నేను లైవ్ సెషన్స్ కూడా ఇస్తాను. ఐ మీన్ డ్యూరింగ్ దీస్ 3 to 4 years what I have learnt, I will show you, and I will also tell you like when to enter and when to exit. But it is again end of the day, it is your call that how much profit you want it and how much loss you are able to bear for the trade. It depends on each individual. Like see, if I am having only 10,000 in my account, I am not going to lose more than 2,000 on any given day. Okay. Likewise, you need to have your own prediction or own analysis. Okay, on each trade how much you are expecting a profit. Ensure you need to, if there is any reverse in trade, then you need to cut off your losses. Okay. సో ఇది ఓవరాల్గా ఈ ఇండస్ట్రీస్ గురించి అప్డేట్స్. ఓకే. అండ్ ఎలా ట్రేడ్ చేస్తామో, ఈచ్ ఇండస్ట్రీస్లో ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అనేది ఐ విల్ టెల్ యూ. ఓకే. సో ఎన్ష్యూర్ ఇఫ్ యు ఆర్ interested to do trade, I will suggest you to do paper trading app for few days. Once you get a confident that you get
some profit on your paper trade, then slowly you can start with 1 or 2 lots. That will hardly cost around 15 to 20k. Okay, so this is all about indices and each day expiries. Okay, so from tomorrow I will upload videos what and all I do on daily basis. Okay, thank you.